కొడతావు కొడతావు స్వామి. ప్రస్తుతం కోట్లపూడి బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ నిలిచింది. ఏ ఊరు వెళ్ళాలి మీరు? తెనాలేనా? ఓ భలే ఆగింది ఆగింది. సత్తుపల్లి పులుసు అంట. పోయి మీకు ఎదురు వచ్చారట, ఇటు బానియాలి. పెదోట్లపూడి బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఆగడానికి చూస్తున్నాం. అందరూ ట్రాఫిక్ జాగ్రత్తగా లైన్ ప్రకారం ఉండాలి. సమస్య ఎక్కడంటే ఇంతకి అంటే కదా మనకు అది కాదులే, మనం తెనాలి వెళ్ళాల్సిందే. ఎక్కడ ఏడుంది సమస్య? వంతెన దగ్గర వెళ్దాం. ప్రస్తుతం పెదోట్లపూడి బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ ఆగి ఉంది. అందరూ జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోవటమే. వెనక్కి వెళ్తే క్లియర్ అవుద్ది. రవీంద్రపాడు వంతెన కాడి నుంచి వెనక్కి వెళ్ళటమే. వెనక్కి వెళ్ళటమేనా బాయ్? వెనక్కు ముందుకు వెళ్ళాలి అంతేగా. అది ఉంటుంది. ఎక్కడ క్లియర్ చేపిద్దాం. ప్రస్తుతం పెదోట్లపూడిని చూస్తున్నాం బాయ్. అబ్బాయి ఎక్కడ మూలం? సమస్య మూలం ఏడా? ట్రాఫిక్ సమస్య మూలం ఏడంటున్నా. పోతుందా? మరి చూద్దాం అండి పోయి. మన బస్సు వెనకుందిలే, బాగా వెనకుంది. అబ్బాయి మీరు ఎదురు వెళ్ళలేరు. బ్రిడ్జి అంతా బ్లాక్ అయిపోయింది. బ్రిడ్జి బ్లాక్ అయింది. బ్రిడ్జి 2 వీలర్స్తో బ్లాక్ చేశారు బ్రిడ్జిని. అది మీరు పోవటానికి లేదు, ఇటే పోవాలి. వెళ్తే ఏదన్నా ప్రస్తుతం పెదోట్లపూడి దగ్గర వంతెన దగ్గరనా? ఓకే చూద్దాం అసలు ఏందైంది. అదే చూద్దామని వచ్చాను బాయ్. ఈ వంతెన దగ్గర ఏదో పెట్టాడంట. ఎక్కడ ఇది తేడా ఎందుకు ఆగిందా చూద్దామని వచ్చా, అంతే, ఏం లేదు. ఓకే చూద్దాం అసలు ఏడుందో. బాయ్ పెదోట్లపూడి దగ్గర ట్రాఫిక్ అవుతుంది, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడే వదులుతున్నారు కొద్దిగా. చెప్తారా అందరికి యూట్యూబ్లోనే. బాయ్ రండి ఒకసారిగా. ఎక్కడుందో తేడా అనేది. జాగ్రత్త మరి. ఈ వంతెన దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, జాగ్రత్త చూసుకోవటమే. మంగళగిరి కొత్తపాలెం దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, జాగ్రత్త చూసుకొని నడుపుకోవటమే. వెయిట్ అట్టగా చూస్తున్నాలే, లైన్ చూస్తున్నా, లైన్ ఆడుందనేది. బాగా నిదానంగా వెళ్తున్నాయి. మంగళగిరి రైట్. రైట్. ఈ వంతెన దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. లైన్ వచ్చిందిలే.
లైన్ వచ్చిందిలే అది వెనక ఉంటుందిలే బాగా వెనక బాగా అడుగున ఉంది జాగ్రత్త ఏది ఉన్నాయి వెనకున్నాయి బాయ్ కదిలిండే ఒకటి వెళ్ళిపోండి ముందు వెళ్ళయి వంతులు ఎక్కితే మనం ఎట్టొకటి వెళ్ళిపోతాం వంతులు ఎక్కాలి బొద్దుకేసావు ట్రాఫిక్ ఆగుతుందని చూపిస్తున్నానే అట్టగే ధన్యవాదాలు ఏ ఊరి పేరేంది నేను పెద్దపూడిలో 97 కోట్లపూడిలో ఉన్నా 2 ఏళ్ళు మంగళగిరిలో కండక్టర్ చేశా నేనే ధన్యవాదాలు సమస్య వచ్చినప్పుడు చూపెట్టరా అట్టగే సమస్య వచ్చినప్పుడు చూపెట్టరా రైట్ పని అబ్బాయి వెళ్తున్నాయి నిదానంగా అయ్యే బైకులో అడ్డం పెట్టారు ఆ టైపు స్లో అవుతుంది ఎదురెదురు గుడ్ మార్నింగ్ పెదాట్లపూడి వస్తుందండి వెనక బస్సులో ఉండ ఆ బైక్ వాళ్ళు ఆపోజిట్ అడ్డం వచ్చారు అది తేడా చూద్దాం స్లోగా వెళ్ళాల్సిందే మన బైకులు అడ్డం ఉన్నాయి వాళ్ళకి వెళ్తానికి పైన ఎక్కడ ఓవర్ బ్రిడ్జి మీద బైకులు అడ్డం ఉన్నాయి వీళ్ళు వెళ్ళటానికి స్పీడ్ వెళ్ళటానికి నెలనీట్లో ఎటువంటి కదలాలి స్లో కదిలితేనే పని అవుద్ది మన సమస్యను కనుక్కుంటున్నాం బాయ్ కదిలే ఈ వంతెన దగ్గరేనా ఇంకా తిప్పలు కట్టాలరా తప్పదుగా పైన బైకులో అడ్డమయ్యారు ఇప్పుడు వెళ్ళే ఎదురు ట్రాఫిక్కి ఓవర్ బ్రిడ్జ్ మీద బైకులు అడ్డం అండి అది ఏదో ఒక లైన్గా వెళ్తే పని అవుద్ది చూస్తాం ట్రాఫిక్ చూస్తున్నాం కదులుతున్నాయి వెనకుండా బాగా వెనకుండా అందరికాడికి వెనక తప్పదు నిదానంగా వెళ్తామే ఎక్కడ దాకా ఉంటుంది ట్రాఫిక్ ఎట్ట అది ఓవర్ బ్రిడ్జ్ మీద బైక్ వాళ్ళు ఉన్నారు కదా ఆపోజిట్లో ఏమో బాగా ఇట్లా లేకపోతే వెళ్ళిపోతారు ఇవన్నీ అర్థం చేయడానికే లైవ్ ఈ ఓవర్ బ్రిడ్జ్ మీద 2 లైన్లు ఒకళ్ళే బైక్ వాళ్ళు ఉన్నారు అటేపు ఇది అంటే రేణుపాటి బ్రిడ్జి దగ్గర తేడాక అన్ని బస్సులు ఒకేసారి అయితే రేణుపాటి బ్రిడ్జి ఆగిపోద్ది కదా చిన్న బ్రిడ్జిగా రేణుపాటిది అబ్బాయి అందరూ ధన్యవాదాలు అంతేగా ధన్యవాదాలు అది జాగ్రత్త అబ్బాయి పెదోట్లపూడి దగ్గర ట్రాఫిక్ ఆగుతుంది అందరూ చూసుకొని జాగ్రత్తగా వెనక 2 అడుగుల దూరంలో ఉండాలి దూరంలో ఉంటే కలుసుకోకుండా తొందరగా వెళ్ళిపోతాం లైవ్ ద్వారా ఎక్కువ మంది తెలుసుద్ది విషయం ప్రస్తుతానికి ట్రాఫిక్ కదులుతుంది నిదానంగా ట్రాఫిక్ అబ్బాయి ఈ వంతెన దగ్గర ఎవరు తిప్పారంట పక్కే లైవ్ ఇస్తున్నాడు ఊరినే సమస్యని ఎంతవరకు మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి వెనకుందిలే బస్సు మన బస్సు వెనకుంది నిదానంగా వెళ్తాయి కంగారు లేకుండా వెళ్తాయి నిదానంగా వెళ్తాయిగా ఏం చదువుతున్నావు చదువు
ట్రాఫిక్ జామ్ అయిందో కూడా ధన్యవాదాలే. అది మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది, అంతేనా? 6,000 పెట్టానా? ఓకే. ఏది చదువుతున్నావు? చదువు 8th క్లాస్. 8 2 సున్నాలు, పైన 0 కింద 0, అంతేనా? 2 సున్నాలే. మన బస్సు రాగానే వెళ్ళిపోదాం. ఓవర్ బ్రిడ్జ్ మీద మన బైకులు ఉన్నాయి. లైవ్ ఇన్స్టాగ్రామ్ జాగ్రత్తగా కదోట్లపూడి దగ్గర ట్రాఫిక్ అవుతుంది. అందరూ కొద్ది దూరంగా ఉండాలి. వెహికల్స్ తొందరగా వెళ్ళిపోతాం. వెహికల్స్ కొద్ది దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేలే వాళ్ళ వల్ల పోతేలే నిదానంగా. చూసావు అయితే వీడియోలో బాయ్? నువ్వే హీరోవి ఈరోజు నువ్వే హీరోవి. ఇదేనా? పేరేం చెప్పావు? పేరేం చెప్పావు? అట్లాగే వచ్చేసి ఇది అది ఇక్కడ వచ్చే ఏదేమంటారు? పెదోట్లపూడి కొత్తపాలెం, పెదోట్లపూడి. వేములపాడు వంతెన దగ్గరికి వెళ్ళాలి. వంతెన దగ్గర ఉంటుంది అసలు సమస్య. నిదానంగా వెళ్తున్నాయి, నిదానంగా. డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నా. అర్థమవుతుందిగా డిస్టెన్స్ అనేది చెప్తే ఏముండదు. పాపం అవుతుంది. ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఇది లైవ్ వీడియో బాయ్. లోకేష్ గారు కదా, మన బాధ్యత. అదే లేట్ అనేది కాదు కానీ అదే అబ్బాయి ధన్యవాదాలు నీకు. ఓకే. చేస్తున్నాడా? తీసేయి. పెట్టేదే ఉన్నట్టే. ధన్యవాదాలు అబ్బాయి. అదే లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ అది లైవ్ ఇన్స్టాగ్రామ్ లైవ్లే. మన బస్సు వెనకుంది పోతలే నిదానంగా. అది తేడా. సుధాకర్ పరుచూరి 3587. ఓకేనా బాయ్? ట్రాఫిక్ కాకుండా నిదానంగా వెళ్తామే. ఓపిక్గా వెళ్ళాలి. వేములపాడు బ్రిడ్జి దగ్గర ఆగుతుంది. అది నిదానంగా వెళ్తామే. ఒకట కొద్దిగా నిదానంగా వెళ్తామే అంటున్నాను. బాగున్నాను అబ్బాయి. ఓకే, సంతోషం అబ్బాయి. ఇవాళ సమస్య చూపిస్తున్నాను. మన బస్సు అనుకుంది చెప్పలగట్ట బస్సు. ఎందుకు లేట్ అయిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుద్ది. వాళ్ళు తిప్పలకట్టకి బస్సు ఎందుకు లేట్ అయిందని అడుగుతూ ఉంటారు. వెళ్ళిపోతా బాయ్. అది పరుచూరి 3587. పరుచూరి 3587. అది వస్తారు మన బస్సు రాగానే క్లియర్ అయిపోద్ది. చూస్తున్నాం మనం వడ్లపూడిలో ట్రాఫిక్ జామ్నే. జాగ్రత్త వెళ్ళలేరు, నిదానంగా వెళ్తామే.
ఇరుక్కుపోతారు మధ్యలో. పైన వడ్లపూడి బ్రిడ్జి మీద తేడా ఉంది. అదే రేదనపాడు బ్రిడ్జి మీద తేడా. అదే కట్టవాడు కదులుతున్నాయిలే. అడే చక్క అయ్యేది నిదానంగా వెళ్తాయి కదా. ఎక్కడికి 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అదే అది ఆ బ్రిడ్జికి వెళ్ళే వెహికల్స్ బాగా ఎదురొస్తూ ఉంటాయి తప్పదు. అట్లబాయ్ జాగ్రత్త, ఇది మంచి టైంలో వచ్చావు నువ్వు. అది పెద్దపూడి ట్రాఫిక్ జామ్లో మనం ప్రశాంతంగా గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకుంటే వెహికల్ వెళ్ళిపోద్ది. వడ్లపూడిలో ట్రాఫిక్ జామ్ చూస్తున్నాం. కొద్దిగా వచ్చింది అవకాశం. ఇది కొద్దిగా ఊపొస్తే సత్తుపల్లి అంటే వాళ్ళది పెళ్ళికి వస్తున్నారు. సత్తుపల్లి వాళ్ళు మీదేనా? సత్తుపల్లి సుధాకర్ పరుచూరు కొట్టండి. పరుచూరు 3587 ఇన్స్టాగ్రామ్లో కొట్టుకోండి. మన ఛానల్ మొత్తం చూపిస్తూ ఉంటాను. కొట్టండి, మొత్తం ఛానల్ మొత్తం చూపిస్తూ ఉంటా. మనం కాదు, మన కొల్లూరు రూటు, వేమూరు కొల్లూరు. ఓకే, మొత్తానికి వదిలేరులే. అట్టగా సత్తుపల్లి అంటాం. సత్తుపల్లి అది రైట్. తెనాలి ఏ ఊరు వెళ్ళాలి? తెనాలి మెయిన్ ఊళ్ళో టౌన్లోకేనా? లేదు లేదు, ఒక పావు గంటలో వెళ్ళిపోద్ది. ఎన్ని గంటలకి పెళ్ళి? తెనాలి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు 20, పెద్దోట్ల పొడిగా 20 వెళ్ళేవాడు. మరి నేను కూడా ట్రిప్ వేయాలి. తిప్పలకట్ట అనే ఊరు వెళ్ళాలి. అది ప్రస్తుతం ట్రాఫిక్ చూపిస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో. మీరు ఎన్ని గంటల పెళ్ళి? 7 కానీ లైన్లో ఉండాలి. వస్తారు, వాళ్ళే వస్తారులే. అటువైపు నుంచి వచ్చేది ఆపోజిట్ బ్రిడ్జి చిన్నది, అక్కడ తేడా పడుతుంది. దేవబాకండి మళ్ళీ ట్రాఫిక్ పోతే ఇబ్బంది పడతారు. ఇదిగో దిగొద్దని చెప్పండి మీ వాళ్ళని. వెళ్ళిపోద్ది అటువైపు నుంచి క్లియర్ అయితే వెళ్ళిపోద్ది. దిగొద్దానండి. బస్సులో అమ్మడి పడబాక అది చూసుకోండి, మీదే కదా వెళ్ళిపోండి. ట్రాఫిక్ జామ్లో ప్రశాంతంగా అట్టగట్టగా ఈ వంతెన దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిదానం క్లియర్ అవుతుంది. అంతే అంతే. ఆర్టీసీ సుధాకర్ అన్నారు. అదే యూట్యూబ్లోకి వెళ్ళొద్దులే, యూట్యూబ్లోకి వెళ్ళొద్దులే. అది నిదానం రండి.
నిదానంగా. ఆడ వంతెన దగ్గర అడ్డం తిరుగుతున్నారు. పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు మూలానే వెహికల్స్ ఎక్కువైనాయి. వాళ్ళ తెలియక తిప్పుతున్నారు ఎట్ట పడితే అడ్డాను. అర్థమైందా? పెళ్ళి అవన్నీ. ఏది ఈ ఊరా? పెద్దట్లపూడి రేవేంద్రపాడు మధ్యలో ఉండవు. రేవేంద్రపాడు ఇది పెద్దట్లపూడి. వడ్లపూడి నిదానంగా వెళ్తాం ఎట్టొకట. ఏ ఊరు వెళ్దామని? 20 కిలోమీటర్లు బారుకి వెళ్ళిపోవటానికి. దాటితే రేవేంద్రపాడు దాటితే ఇక్కడ లైన్ అయిపోద్ది. వంతెన దగ్గర వంతెన దగ్గర పెళ్ళిళ్ళు ఉన్నాయి వ్యాన్లు. ఆ వ్యాన్లో అడ్డం పెడుతున్నారు. పెళ్ళిళ్ళు ఉన్నాయంట బాగా. నిదానంగా అవుతున్నా బాయ్. క్యాబ్ చూసుకోండి. చదవలపూడి దగ్గర జామ్ అవుతున్నాయి. మనం వంతెన దగ్గర ఉంటే తేలిక చేయగలుగుతాం. రేవేంద్రపాడు వంతెన దగ్గర చాలా జాగ్రత్త చూసుకోవాలి. ట్రాఫిక్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో లైవ్ మంగళగిరి బస్సు వెళ్తుందా? మన తెనాలి బస్సు వెనకొందలే వచ్చా. మరి కొద్దిగానే కదులుద్దని. అటు కదిలితే ఇటు వెళ్ళిపోతారు. వచ్చాయి కూడా అయిపోయినాయి. ఒకవైపు వస్తే తేలిగ్గా ఉంటుంది. ప్రశాంతంగా వెళ్తున్నాయి. ట్రాఫిక్ నిదానంగా ఇప్పుడు. జాగ్రత్త. మీరు క్రిస్టియన్సా? యూట్యూబ్లో చెప్పకూడదు అటువంటి. అందరికి వెళ్ళింది అటువంటివే మంచివి కాదు. అర్థమైందా? చూస్తారు, చాలా మంది చూస్తారు. అందరూ బలగలిస్తున్నారుగా. అది ట్రాఫిక్ జామ్ అవుతుంది వడ్లపూడిలో. జాగ్రత్త చూసుకోవటమే. అదే పెళ్ళిళ్ళు వారు వాళ్ళ వెహికల్స్ జాగ్రత్తగా మెయిన్ రోడ్డు మీద పెట్టకూడదు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అంతేనా కదా? పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు వెహికల్స్ అడ్డం పెట్టకూడదు. వడ్లపూడి దగ్గర ట్రాఫిక్ ఆగుతుంది. పోలేరయ్యా అడిపోతాడంట. పోనీ 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 అబ్బా అడిపోతాడంట. ఖర్చు అరగంట అవుతుంది. ఎవరబ్బాయి? అదే పెళ్ళిళ్ళు ఉన్నాయంట. ఎట్ట పడితే అట్ట బళ్ళు పెడుతున్నారు. అర్థమైందా? కొద్ది పక్క తీసి పెడితే ఖాళీ లేక అల్లాడుతున్నారు. మెయిన్ అది అర్థమైందిగా. అడ్డం పెట్టాడు ఆడ. పెళ్లి కూతురు తీసుకొచ్చాడులే. అదే ఆడవాళ్ళే ఉన్నారు వాళ్ళిద్దరు. వేళ అయినట్టుంది పెళ్ళికి. కానీ సూపర్గా అబ్బా. ఎక్కడ మూల? ఉన్నదన్నట్టాను బాయ్.
పెళ్ళి అంటే వదిలేసాం లేదట్టు ఇది అడ్డాలు ఉన్నాయి అన్ని బాగా వదులుతుంది నిదానంగా. అబ్బాయి పెళ్ళిళ్ళు జాగ్రత్తగా రోడ్లకు అడ్డం పెట్టొద్దు వెహికల్స్. పెళ్ళిళ్ళు అడ్డం పెడితేనే ఆగిపోయేది అంతేగా అంతే. వెనకొచ్చింది అబ్బాయి మన బస్సు పరుచూరు 3587 పరుచూరు 3587 పరుచూరు 3587 అది అట్టగా నిదానంగా వెళ్తాయిలే. లైవ్ అట్టగా జంపాని వారా అందరూ భోజనాలు పెట్టేసాను అబ్బాయి ఆగిన వాళ్ళందరికీ అది ఉచితంగా. అబ్బాయి గుర్తింపు జీవితం పట్టుద్ది తెచ్చుకోవడానికి, పోగొట్టుకోవడానికి క్షణం పట్టుద్ది అంతేనా. అది అందరికీ ధన్యవాదాలు. అది తెప్పలు కట్టాలి బస్సు తెనాలి నుంచి తెప్పలు కట్టాలి. పరుచూరు 3587 చూద్దాం. భవిష్యత్తులో వెహికల్స్ వాళ్ళందరూ గదోట్ల పూట దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలని చెబుతున్నాం. అర్థమైందా. అది పెళ్ళిళ్ళ వాళ్ళు కొద్దిగా దూరంగా పెట్టాలి వెహికల్స్. దీనిపై మెయిన్ రోడ్లో లేకుండా అవుద్దిలే, అయిపోతుంది, క్లియర్ అవుద్ది. అంతే అంతే గ్యాప్ తీసుకోమంటున్నా ఉండదున్నట్టే. గదోట్ల పూడిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్టకి రేవేంద్రపాడు వంతెన దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెహికల్స్ కొద్దిగా గ్యాప్ పెంచుకోవాలి. గ్యాప్ మెయింటైన్ చేస్తే ప్రశాంతంగా వెళ్తాం. అతుక్కోకుండా చూడండి, తర్వాత అర్థమవుతుంది మీకు. మీరు తర్వాత చూడండి అంటున్నాను. ఇన్స్టాగ్రామ్ లైవ్లో పెడతా ఉంటాను ప్రతిదీ. మన బస్సు అనుకుందలే. రేవేంద్రపాడు అయితే నేను చెప్పగలిగేవాడిని, దగ్గరికి వెళ్తే చాలా దూరం ఉంది కదా. పైనుంచి వచ్చా ఎక్కడో ఉంటే పైన. అది మన తిప్పలగడ్డ బస్సు, విజయవాడ నుంచి వస్తున్నాం. అటు వెళ్ళాలి లాస్ట్ ట్రిప్. ఎప్పటికైనా వెళ్తాం. తిప్పలగడ్డ ఏం బ్రేక్ లేదు, ఏం కంగారు పడద్దు. తిప్పలగడ్డ ప్రయాణికులు కాకపోతే కొద్దిగా లేట్ అవుద్ది అంతేనా బాయ్. 1 గంటకని తీసుకెళ్తాం తిప్పలగడ్డకి, ఏం కంగారు లేదు. అంతేగా 1 గంటకైనా తిప్పలగడ్డ వెళ్తాం అంతేనా బాయ్. కొట్టారా చూడు, లైవ్ చూడు బాయ్. లైవ్ వచ్చిందా లేదా అనేది ఫాలో కొట్టి లైవ్ చూడు. వెళ్తాయిలే వెళ్ళకాడ పోతాయి. వచ్చిందిలే బాయ్. బాబాయ్ మామూలుగా లేదుగా అంటున్నాడు. మామూలుగా లేదుగా అని రాశావు అంతేనా బాయ్. ఓకే ఓకే. నేను వడ్లపూడిలో 2 సంవత్సరాలు ఉంటాను బాయ్. ఫస్ట్ కండక్టర్ మంగళగిరి డిపో. ఫస్ట్ డిపో నాది మంగళగిరి 97-98. రూట్ వచ్చేసి తుళ్ళూరు అమరావతి. ఏంటది బాగా వేసారా. అదేలే అదే పనిలే అనుకుందలే. అదే అటువైపు రేవేంద్రపాడు వంతెన క్లియర్ అవ్వాలి. అదే
పక్కన వాళ్ళు వెళ్తే పర్వాలేదు, ఇక్కడ వెళ్తే కారు ఆయన మామూలుగా వచ్చాడు చెప్పేదండి. వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అదేలే మీరు చెప్పుకుంటున్నాం. అది క్లియర్ అవుతుందిలే. కొద్దిగా ఇటే రండి అంటాను. ఇప్పుడు కాదు, తగిలిన తర్వాత మీరు ఇటు ఉండబాకండి అంటున్నారు. కొద్దిగా ఇటు ప్రస్తుతం రేవేంద్రపాడు దగ్గర ట్రాఫిక్ చూస్తున్నాము. అందరూ లైన్ క్రమబద్ధంగా ఉండాలి, లేకపోతే ఎక్కువ టైం పట్టుద్ది. గ్రహించాలి. నేను సుధాకర్ పరిచిన కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తినాలి. ప్రస్తుతం లైవ్ ఇస్తున్నాను. తిప్పలగడ్డ బస్సు విజయవాడ నుంచి తెనాలి రావాలి. కానీ ఇది మోహన్ అనే కొద్దిగా బాగా చూద్దాం. మీరు నిదానంగా తెలుసుకుంటారని చెప్పాను. మా ఫ్రెండ్ ఎలా అంటున్నాడు. అబ్బాయి అందుకనే చెప్తుంది, ఆయనకి తర్వాత చూసుకొని తెలుసుకుంటాం. వెళ్ళాలి నిదానంగా. కొద్దిగా ఎలక్ట్రెస్ వచ్చిందిలే. ఇప్పుడు మనం చేసే పని వల్ల కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. అక్కడ ఉంది, ట్రాఫిక్ ఉంది, కొద్దిగా మనం ఆగుదామనే ఊహ వచ్చింది. చట్టానికి కారణం అది. చూసుకోవాలి కదండి. అబ్బాయి చూశాడుగా ఇన్స్టాగ్రాము. రైట్, వచ్చింది వెళ్ళిపోతాం ఇక. అంతే. చూద్దాం అబ్బాయి, వెళ్ళిపోదాం. అబ్బాయికి బస్సులో చేరుకుంటాలే. అందరూ ధన్యవాదాలు. అది బస్సు ఎక్కినప్పుడు గుర్తుపట్టండి. అది ఉండదున్నట్టే, అంతేగా, ఉండదున్నట్టేగా. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ 4 ఉన్నాయి. అవుతులే, ఉందిగా, కట్టొకటి అవుతుంది నిదానంగా. రేవేంద్రపాడు వంచిన దగ్గర వస్తున్నాయి అంట మొత్తం అటు. వస్తున్నాయి నిదానంగా. ఓపీ పట్టవే, మనం ఒక అరగంట ఓపీ పట్టవే. అది వచ్చింది, అదిగో వెనకొంది, వెళ్ళిపోదాం ఇక. ఇది అది కాదు, దాని వెనకొంది. తెనాలి వడ్లపూడిలో ట్రాఫిక్ ఆగుతుంది కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రోడ్డు కట్టం పెట్టకూడదు. కానీ ఇదే ఆఖరిదేనా? ఇది ఆఖరిదేనా? రైట్. ప్రయోజనం లేదు, మన వెనకే ఉందిగా బస్సు. అదే నచ్చ చెప్పగలేము అబ్బాయి. రేవేంద్రపాడు అంటే మధ్యలో కాదు, రేవేంద్రపాడు. రైట్, రేవేంద్రపాడు బ్రిడ్జి దగ్గర తేడా ఇది. అది మరి ఏం చేద్దాం, రేవేంద్రపాడు దగ్గర ఎక్కడ మూలమని చూసాం. రేవేంద్రపాడు బ్రిడ్జి దగ్గర
తర్వాత ఏంటంటే పెళ్ళిళ్ళు వ్యాన్లు కూడా ఎక్కువ వచ్చేసినాయి, రోడ్ల మీద పెడుతున్నారు వాళ్ళు. అవన్నీ కలగలిపి మనకి ట్రాఫిక్ జామ్ ఉన్నది ఉన్నట్టే. అంతేనమ్మా, జాగ్రత్తగా వెహికల్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. పెద్దట్లపూడి దగ్గర రేంద్రపాడు మధ్య ట్రాఫిక్ అవుతుంది, పెళ్లి టైం పూర్తి అయిపోతుంది అంట వచ్చేవాళ్ళు పెళ్లి వాళ్ళకి. జాగ్రత్తగా అడ్డం పెట్టద్దు. కానీ పెళ్ళి ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపల తీసుకెళ్ళాక ఇక్కడ పెళ్ళి ఆడవుతుంది. అమ్మాయి కామెడీ కాదు ఇది, షో రియలే. సత్తుపల్లి నుంచి వచ్చారు వాళ్ళు, భోజనం చేసి వెళ్ళిపోతారు, పెళ్ళి లేదు వాళ్ళకి. జనాలు కామెడీలే కానీ తప్పదు. అబ్బాయి ఉన్నది ఉన్నట్టే. బాధ్యత అంత తేలిక ఎట్టాలైతే జనాలు తేలిక దొరుకుద్దా మనకి పెళ్ళిళ్ళప్పుడు. ఇంకా చాలామందిని చూపిస్తే దారి చేసుకున్నారు, మధ్యలో అడ్డం పెట్టుకున్నారు. అవన్నీ కొద్దిగా లైన్ చేస్తేనే క్లియర్ అయింది. ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ మీదే మనం ఈ 2 వీలర్స్ లేరు, వాళ్ళు అడ్డం అయిపోయారు, వీళ్ళు వెళ్ళటానికి లేకుండా. వాళ్ళ కాడే అరగంట పట్టింది. ధన్యవాదాలు అబ్బాయి మీ అందరికీ. ఇదే ఈ కళ్యాణ మండపం వాళ్ళు అడవాడు పడుతున్నారు దీంట్లోనే. అదే తప్పదు, ఉన్నది ఉన్నట్టే. తిప్పలకట్ట ఎన్ని గంటలకైనా తిప్పలకట్ట వెళ్తాం, ఓపికగా ఉంటామే. తిప్పలకట్ట ప్రయాణికులు ఓపికగా ఉంటామే, అంతేనా? ఎన్ని గంటలైనా వెళ్తాం, అంతేనా బాయ్? అది ఏం లేదు బాయ్, ఉన్నది ఉన్నట్టేగా మనం చేసేది, ఉన్నది ఉన్నట్టేగా. కొత్తగా ఉంది. వెంకటేశ్వర స్వామి వచ్చాడు అబ్బాయి, పట్లపూడి వెంకటేశ్వర స్వామి. ఆయన కంగారు పడలేదుగా నా గురించి. బాగాలేదు, సంతోషం. ఎక్కడ ఉన్నాను అది. ఇవన్నీ పక్కన ఉన్నాయి వెహికల్స్ అన్నీ, అన్నీ లైన్. ఈ లారీలో కూడా అడ్డం పెట్టినట్టున్నారు. అబ్బాయి అడ్డాలతో జాగ్రత్త, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అడ్డాలు పెట్టమాకండి. అది మూల తొయ్యాలి అవన్నీ. ఇదబ్బా 97 వచ్చాను దీంట్లోకి, 97. అంతకుముందు ఎలక్ట్రికల్లే, గవర్నమెంట్ ఏంటి ఎలక్ట్రికల్. బాయ్ రేవేంద్రపాటు చేతులు ఎత్తండి హుషారుగా. మూడో సాయిబాబాకి వచ్చాము. మూడో సాయిబాబా నీ ఇష్టం. వెనక 3-4 ఉన్నాయి 50 రూపాయల బస్సులో. బండి ఉందా? అదే అసలు ఇదే మనకి ఆగిపోటు పవర్ బ్యాంక్లే. అంతే. ఇక్కడ ఈ వంతెన దాకా తేడా, ఈ వంతెన దాటితే ఏముండదు. ఒకసారికి టైం దొరకదు లేకు. లైన్ క్లియర్ అవుతున్నాను బాయ్. ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. 7-19 నిమిషాలు. ఎడక బాయ్ తుంపుడి. నువ్వు తుంపుడేనా? యుగిరాల బాయ్. బస్ ఎక్కినందుకు ధన్యవాదాలు మీకు. అంతేగా
పనిచేస్తుందండి. కార్డులో ఉండాలి 60 దాటాలి. కార్డులో దాటాలి 60. అయ్యో బాయ్ 30 దుగ్గిరాలాగా అది సత్తుపల్లి నుంచి బస్సు వచ్చింది ఒకటి. ఆ బస్సు ఆడ ఆగింది పాపం. తంపూడి రేవేంద్రపాడు దగ్గర స్లోగా వెళ్తుంది ట్రాఫిక్. ఇగో బాయ్ దుగ్గిరాలా మూల దాకా ఇదిగా దుగ్గిరాలా ఓపి పట్టాలి తప్పదు. వంతెన చిన్నదైంది. రేవేంద్రపాడు వంతెన చిన్నది అవటం వల్ల ఏ వెహికల్ వచ్చినా పోలీసులు కూడా ఏం చేయలేరు ఈ టైంలో. బళ్ళు మనం ఇష్టం వచ్చిన సార్ పెడుతున్నాం, అది తేడా. అదే భయం ఉంటుందిలే. అది కూడా కాదు, అది బ్రిడ్జియే తేడా. బ్రిడ్జి తేడా బాయ్. బ్రిడ్జి చిన్నది. రేవేంద్రపాడుకి కనీసం 3 బ్రిడ్జీలు ఉండాలి. రేవేంద్రపాడుకి 3 బ్రిడ్జీలు ఉండాలి. 3 ఉండాలి. అది అదే ఒకటట్టు ఒకటి ఇటుంటే సరిపోతుంది. ఒకటి ఇన్ను ఒకటి అవుట్. రెండోది ఉండాలి. సమస్య వస్తున్నప్పుడు ఒకదాని మీద ఆధారపడితే తేడా వచ్చింది. మన ప్రయాణం ఎక్కడుందో చూడు. అమ్మా నువ్వు రేవేంద్రపాడు దిగాలా? ఏంది ఇప్పుడు దాకా కూర్చున్నావు? తంగలాడ వెళ్ళిపోయేదానికి నువ్వు వెళ్ళిపోయేదానివిగా. ఈ బ్రిడ్జి దగ్గర ఆగుతుంది బస్సులు. అది ఎట్టొకటి క్లియర్ అయినట్టుంది. టేపు ఆపుతాడులే. ఇప్పుడు దాకా చూసావుగా ట్రాఫిక్. ఇప్పుడు దాకా చూసావు, ప్రత్యేకంగా ఆపించుకుంటున్నావు. అడుగులేండి పెందలాడే. జాగ్రత్తగా వెళ్ళిపోటు దూరంగా. అది క్లియర్ అయింది రేవేంద్రపాడులో. సమయం ఎంత అయిందబ్బా ఇప్పుడు? 7:23 నిమిషాలు. 7:23 నిమిషాలు. ఒక అరగంటలో వెళ్ళిపోతుంది. ఇక అయిపోయింది. ఇంక మనకేం వంట అవుద్ది? అటు నుంచి రాలా, ఇటు నుంచి రాలా. ఇక అయితే ఇక అందరూ ధన్యవాదాలు. ఉన్నట్టే తిప్పలకట్ట ప్రయాణం బిగిన అవుతుంది. జనాలు వెళ్ళిన తర్వాత ఇక తిప్పలే మనకి. అది తిప్పలకట్ట. అందరూ ధన్యవాదాలు. ఉన్నట్టే. అంతేనా బాయ్? ఓకే.